అల్లు అర్జున్ బర్త్డే స్పెషల్ గా పుష్ప టీజర్ అని ఒకటి వదిలేరు. అవును. ఎలా ఉంది? ముందుగా అల్లు అర్జున్ అన్నకి విష్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. కానీ టీజర్ విషయంలో మేమైతే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాము చాలా విషయాలలో. లైక్ ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు ఒక లాంగ్ బ్యాక్ అప్పుడు ఏదైతే పోస్ట్ ఉందో అదే దించారు టీజర్ లో. ఆ కొత్తగా ఏమనిపించిన ఫీలింగ్ అనిపించలేదు. లైక్ ఏదైతే మనం చూసే అమ్మరు ఆ రకంగా ఉంది, ఇప్పుడు కొత్తగా అదే ఉంది. కొత్తగా చూపించింది అయితే ఏం లేదు. ఆ బీజిఎం కూడా ఎక్కడ మన తమిళ్లో బీజిఎం సింక్ అయ్యే ఛాన్స్ ఉంది. లైక్ మన లారెన్స్ సినిమాలో పోరా పోరా పోరాగా అనే బీజిఎం వాడారు. సో అది కూడా కొద్దిగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఒక్క వాయిస్ ఉంటే బాగుండేది, ఏదైనా డైలాగ్ ఉంటే బాగుండేది ఫీలింగ్ వచ్చింది. హీరోని చూపించలేకపోయారు. జస్ట్ హ్యాపీ బర్త్డే మైత్రి మూవీస్ ఆ రకంగా అని మొత్తం ఓవరాల్ అయితే ఈసారి అల్లు అర్జున్ బర్త్డేకి మంచి ఒక మాస్ ఎఫెక్ట్ అయితే కనిపించలేకపోయింది. జస్ట్ ఏదో ఒక బీజిఎం అన్న లుక్స్ లైక్ తొడగొట్టాలు, సో అట్లా అరవటాలు తప్ప మాకైతే అంత డిసప్పాయింట్ అయిన నేనైతే అట్లా ఫీల్ అయినా. అంటే ఇంతకుముందు వేరే పుష్ప అనేది హై లెవెల్ లో ఇచ్చాడు, చాలా గ్రాండ్ గా ఉంది. అవును, చాలా గ్రాండ్ ఉంది. బట్ ఇది చూస్తే ఏందో లైట్ తీసుకున్నట్టు అనిపించింది. లైట్ నిజంగా మరి ఎందుకు పుష్ప మన సుకుమార్ ఎందుకు అలా చేశాడో మాకు అర్థం కాలేదు. లైక్ లాస్ట్ ఒక వీడియో రిలీజ్ చేశారు. సో పులి సింహమే భయపడ్డది అన్న డైలాగ్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఈసారి ఎందుకు అంత నెగ్లిజెన్స్ అయిందో మనకు అర్థం కాలేదు. మేము కూడా చాలా డిసప్పాయింట్ ఫ్యాన్ కూడా. ఇది కాదు మేము ఎక్స్పెక్ట్ చేసి మేమైతే అనుకుంది ఇది కాదు. సో మేము అనుకుంది వేరే లాగా అనుకున్నాం కానీ ఇక్కడ వేరే కానీ మేము చాలా డిసప్పాయింట్ అయ్యే విషయంలో. అప్పుడు వదిలింది ఇప్పుడు వదిలింది అప్పుడు వదిలేసింటే ఎలా ఉండేది? నిజంగా ఫస్ట్ లో ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు కదా, ఆ పోస్టర్ ఇప్పుడు రిలీజ్ చేసినా బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చింది. సో పోస్టర్ లేకుండా వితౌట్ పోస్టర్ లేకుండా డైరెక్ట్ టీజర్ రిలీజ్ ఉంటే ఆ ఇంపాక్ట్ వేరే లెవెల్ ఉండేది. సో ముందు పోస్టర్ రిలీజ్ చేసి ఇప్పుడు అదే పోస్టర్ లో టీజర్ గా ఆ పోస్టర్ టీజర్ కన్వర్ట్ చేయడం అనేది అంత ఎఫెక్ట్ అనిపించలేదు అంత చెప్పాలంటే. అంటే ఫస్ట్ డిసప్పాయింట్ చేసి తర్వాత హైప్ పెంచుదాం అని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. ఉండొచ్చు కానీ మేము ఈరోజు అన్న బర్త్డేగా మేము చాలా అనుకున్నాం, ఏదో మాస్ మసాలా వస్తుంది అనుకున్నాం కానీ సో మరీ అంత ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది అనుకుంటా నేనైతే. ఓకే, అల్లు అర్జున్ గారి క్యారెక్టరేషన్ ఎలా అనిపించింది? సో నిజంగా చాలా బాగుంటుంది అసలు. అన్న ఆ రకంగా ఉండడం అనేది చాలా ముందు స్టెప్ వేయడం మంచి అనిపించింది అన్న. లైక్ తను ఏదో అడవిలోకి తప్పించుకుంటాడు, తర్వాత అట్లా మారు వేషంలో తిరగటం అనేది ఏదో సుకుమార్ కొద్దిగా పక్కన మంది ప్లాన్ చేశాడు అన్న ఫీలింగ్ వస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. నేనైతే దగ్గర వెయిట్ చేస్తాను. ఆ పైట దోపుకునేది ఎలా అనిపించింది అన్న? ఆ పైట కాలుతో తీసి చాలా బాగుంటుంది. లాస్ట్ ఒకటి అరవటం కూడా బాగా అనిపించింది కానీ ఒక డైలాగ్స్ ఉంటే బాగుండేది ఫీలింగ్ వచ్చింది అన్న. సో లైక్ ఇంకో మీరు అబ్జర్వ్ ఉంటే లైక్ ఒక లేడీస్ కొడుతుంటారు అంటే వాళ్ళ లేడీసా మన గేస్ అర్థం కాలేదు. ఒక ముస్లాం ఎగిరి పడుతుంటారు షార్ట్ లో. సో నిజంగా అమ్మాయి గేనా ఏందన్నది మనకు సస్పెన్స్ ఉంది. నేను కూడా అంత అబ్జర్వ్ ఉంటే అంత ఎఫెక్ట్ ఫీలింగ్ రాలేదన్న చెప్పాలంటే. ఓకే, ఫైనల్లీ అంటే ఈ టీజర్ తోటి పాత రికార్డులు ఏమైనా షేక్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంత ఎఫెక్ట్ అయితే చూపించదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చూసాం కదా, అది అంత ఎఫెక్ట్ అయితే కనిపిస్తలేదు అన్న ప్రజలకైతే. లైక్ ఆ పోస్టర్ రిలీజ్ చేయకుంటే మాత్రం డైరెక్ట్ టీజర్ రిలీజ్ చేసి ఉంటే ఈ ఇంపాక్ట్ వేరే లెవెల్ ఉండదు అనిపించింది. ఓకే, అంటే ఫస్ట్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్, సో దాన్ని కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయా? 100%. నేను జస్ట్ పోస్టర్ నుంచే మాట్లాడుతాను, టీజర్ నుంచే మాట్లాడుతున్నా. ఇంకా ట్రైలర్ ఉంది, ఇంకా సినిమా ఉంది. సో సినిమా బేస్ చేసుకుని ఇంకా తన బ్యాండ్ అండ్ వాళ్ళు యూనివర్సల్ స్టార్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి 100% సినిమా మంచి హిట్ కొట్టాలని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. కొద్దిగా డిసప్పాయింట్ అయినా అన్న. ఎందుకంటే చెప్పున్నా పోయిన సంవత్సరం బర్త్డేకి వేర్ ఇస్ ద పుష్పాన్ని వదిలి ఫ్యాన్స్ అయితే బాగా ఫుల్ హ్యాపీ చేసినాయి. కానీ ఈసారి టీజర్ అని చెప్పి ఫస్ట్ లుక్ వదిలిండ్రనా, నాకు అర్థం కాలేదు. ఈ టీజరా ఫస్ట్ లుక్ అనేది అర్థం కాలేదు. ఇప్పుడు కూడా అది ఫస్ట్ లుక్ లాగానే ఉంది. నాకు టీజర్ నచ్చింది ఏంటంటే మన అల్లు అర్జున్ లుక్, ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ మైత్రి మూవీ మేకర్స్ బాగుంటాయి. బట్ మొత్తం ఆ జాతరలో ఫైట్ ఒకటే కొద్దిగా అది స్లో మోషన్ లో చూపించింది. మళ్ళీ ఎక్కువ కూడా చూపించినారంటే అట్లా కూడా చూపించలేదు. ఇంకా ఫైట్ పజిల్ గానీ రష్మిక మందన మన కేశవ్ వీళ్ళ ఎవరిదైనా కనీసం కొద్దిగా చూపించింటే బాగుండేది అనిపించింది. బట్ పోయిన సంవత్సరం వేరిత పుష్ప బదులు అదే తీసుకొచ్చి దీంట్లో టీజర్ లా పెట్టేసి ఇదే ఫస్ట్ లో గ్లిమ్స్ లా పెట్టింటే చాలా బాగుండేది. టీజర్ అయితే డిసప్పాయింటెడ్. ఫస్ట్ లుక్ వదిలేసిండ్రు వాళ్ళు, బై మిస్టేక్ చేసిండ్రు, మళ్ళీ నాకైతే అర్థమైతే లేదు. టీజర్ వదిలేపోయి ఫస్ట్ లుక్ వదిలిండ్రు, డిసప్పాయింట్ అయిపోయినాను. ఫ్యాన్స్ కి అయితే అంత ఖుషి లేదు. బర్త్డేకి మంచిగా ఎంజాయ్ చేసుకుందాము అనుకున్నారు కానీ అంత ఎంజాయ్ చేసేంత అయితే లేదు. పోయినసారి కొన్ని సినిమాలు కూడా అదే సముద్రం ఏదో రిలీజ్ చేసినాయి, ఈసారి రిలీజ్లు కూడా లేవు. ఆర్య కానీ ఇంకోటి జులై అట్లా ఉండేది, అవి కూడా రిలీజ్ చేయలేదు. బర్త్డేకి అయితే ఈసారి బన్నీ ఫ్యాన్స్ కి అయితే కొద్దిగా డిసప్పాయింట్. టీజర్ ఏమైతే లేదు, 0. టీజర్ వచ్చింది కదా, ఎలాగనిపించింది? ముందుగా ఈ రోజు అల్లు అర్జున్ గారి పుట్టిన రోజు, హ్యాపీ బర్త్డే అండి. అతను ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఇంకా ఇలాంటి పుట్టిన ఎన్నెన్నో చేయాలని, ఆయన ఇంకా ఎన్నెన్నో సినిమాలు తీయాలని, ఆయన ఇంకా ఎన్నెన్నో పెద్ద పెద్ద స్థాయికి పోవాలని నేను కోరుకున్నాను.
ఇంకా పుష్ప 2 రిలీజ్ చూశాను ఈ రోజు నేను. అది ఏంటది టీజరా ట్రైలరా? ఆ టీజర్ నాకు ఇంగ్లీష్ రాదు, ఏమనుకోవద్దు. నాకేం అర్థం కాదు భయ. ఏందో రంగు పూడి, ఏందో రంగు ఇటు పూసుకోవడం, ఇటు నడవడం, కాళ్ళు లేపడం, ఏమైనా ఉంది అందులో. ఇక నుంచి దయచేసి టీజర్లు అయినా ట్రైలర్ అని ఏ అయినా సరే మనుషులకి క్లారిటీగా చూపించండి. అదేమో ఇటు లేచాడు, అట్టేస్తాడు, ఇటు వేస్తాడు, రంగు పోస్తాడు, ఎగరతాడు, వేస్తాడు, ఏం అసలు అర్థం కాదు అసలు. పైగా అసలు ఏం జరుగుతుందో కూడా ఏం అర్థం కావట్లేదు. ఏందో లేడీ వేషం వేసుకున్నాడు, మెడలో దండ వేసుకున్నాడు, ఇట్లు వేసాడు, అట్లా వేసాడు, అట్ట పాతాడు, ఇట్ట పాతాడు, అన్నాడు, ఈ అన్నాడు. నాకేం అర్థం కాల. దయచేసి టీజర్లు ట్రైలర్లు రిలీజ్ చేసేటప్పుడు ఈసారి కొద్దిగా అర్థమయ్యేటట్టుగా చేయండి. ఏంది మనుషులు ఏంది, ఏం జరుగుతుంది నాకేం అర్థం కాల. ఇంక నుంచి అయినా దయచేసి అర్థమయ్యేటట్టుగా చేయండి. ఎందుకంటే పుష్ప సినిమా గతంలో చూసుకుంటే పుష్ప సినిమా పెద్ద హిట్ అయింది, ఇండియా మొత్తం హిట్ అయింది. అది ప్యాన్ ఇండియా సినిమా. పుష్ప 2 కూడా ఇంకా ఆ లెవెల్లో రావాలంటే ఇప్పుడు ముందు నుంచే అన్ని చేస్తే బాగుంటుంది. అంతేగాని ఇలా కొంచెం సగం చూపించకుండా, సగం చూపించి కనపడకుండా ఏం అర్థం కాదు నాకు. సరే ఏదైతే అదేంటి, ఈ సినిమా కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన తెలుగు సినిమాలు బాగా ఆడాలి, తెలుగు సినిమాలు వేరే లెవెల్లో తీయాలి. ఈ సినిమా కూడా బాగానే ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ అన్న.